అట్లాగే ఇజ్రాయేలీలు బానిసత్వం నుంచి విమోచించబడిన తర్వాత వారికి వెళ్ళటానికి ముందు ఎర్ర సముద్రం అడ్డం వస్తుంది, దాటలేకపోతారు. దేవుణ్ణి ప్రార్థిస్తాడు మోషే. ప్రార్థించే వారికి దేవుడు ఏమంటారంటే, ఇదిగో మోషే, ఎందుకయ్యా ప్రార్థిస్తావు? నీ చేతిలో ఉన్న కర్రతో సముద్రాన్ని 2 పాయలుగా చేయి. దేవునికి స్తోత్రం. దేవుడి మాటతో, ప్రభు మాటతో మోషే 2 పాయలుగా చేస్తాడు సముద్రాన్ని. అంటే దేవుడు చెప్తే అక్కడ చేయగలిగాడు. అంటే దానికి ఆధారం ఏంటంట? శ్రమల నుండి విమోచించబడటానికి మనము దానికి ఆధారం ఏంటి చెప్పండి. ఇప్పుడు చెప్పుకున్నాం దేవుని వాక్యం. దేవుని వాక్యం మన చేత పట్టుకుంటే ప్రియులారా, ప్రభు వాక్యం మన చేత పట్టుకుంటే ప్రియులారా, ఎటువంటి సమస్యలైనా సరే, మనకు ఎదురొచ్చిన సమస్యలైనా సరే మనము జయించవచ్చు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీకు శ్రమలు ఉన్నాయేమో, ఒకసారి గుర్తు చేసుకొని దేవుని వాక్యాన్ని మీ హృదయాల్లో పెట్టుకోండి. దేవుని వాక్యమే మనకు ఆధారం. మన జీవితానికి దేవుని వాక్యమే ఆధారం. దేవుని వాక్యం లేకుండా, ప్రభు వాక్యం లేకుండా మనకు మార్గం తెలియదు, మనం ఏ విధంగా వెళ్ళాలో తెలియదు, రక్షించబడిన తర్వాత ఎట్లా నడిపించబడాలో మనకు తెలియదు. కాబట్టి పిల్లరా, మనకు దేవుని వాక్యం మూలంగా మనకి ఏమవుతుంది? దేవుని మార్గము మనకు తెలుస్తుంది పిల్లరా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? చేత పట్టుకొని మనం బయలుదేరాలి. అర్థమైందా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.